త్వరలో జాబ్ క్యాలెండర్. విపక్షాల రాజకీయానికి కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల ఆందోళనలు, బీఆర్ఎస్ బీజేపీల మద్దతు నేపథ్యం మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు కార్యాచరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ ఆదేశం. బీఆర్ఎస్ బీజేపీలపై కాంగ్రెస్ నేతల ధ్వజం. నిరుద్యోగుల సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయానికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గ్రూప్స్ ఉద్యోగ పోస్టులకు పెంచాలని డిమాండ్ చేసి విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ దీక్షకు దిగడం, బీఆర్ఎస్ బీజేపీలు దీక్షకు సంఘీభావం ప్రకటించడం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన చేస్తుండడం ఇతర అంశాల నేపథ్యంలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తుంది. 4-5 రోజుల్లోనే ఈ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు అన్ని విషయాలను తన దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి నేత మోతీలాల్ దీక్షపై ఆరా తీసిన ఆయన నిరుద్యోగుల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించినట్టు సమాచారం. ఇక నిరుద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ విడుదల అంశాలపై పార్టీ విద్యార్థి యువజన నేతలతో సోమవారమే భేటీ కావాలని ఆయన నిర్ణయించినా సాధ్యపడలేదు. త్వరలోనే ఈ సమావేశం ఉంటుందని తెలుస్తుంది. మొసలి కన్నీరు, కపట ప్రేమ. సోమవారం గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ యువ నేతలు బీఆర్ఎస్ బీజేపీలపై ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధులు రియాజ్, చనగాని దయాకర్, బాలలక్ష్మి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతా రాయలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిందని గుర్తు చేశారు. అలాగే నిరుద్యోగులకు అనుకూలంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే హమాలి పని చేసుకోవాలని ఆ పార్టీ నేతలు అనలేదా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు నిరుద్యోగులపై ముసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ గురించి మాట్లాడని బీజేపీ నేతలు రాష్ట్రంలోని నిరుద్యోగులపై కట్టప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలు చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు గాంధీ ఆసుపత్రికి వస్తున్నారని, నిరుద్యోగులు వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. తాము ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని, మెగా డిఎస్సీని వేశామని ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు.